హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి. ఈరోజు నేనైతే పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం మచ్చుపేట గ్రామంలో ఉన్న బగుళ్ళ దేవస్థానంకి వెళ్తున్నాను. ఇదే దారి, చుట్టూ అటవీ ప్రాంతం ఉంది. ఈ దేవుడు చాలా పవర్ఫుల్, ఎంతటి కష్టాన్నైనా దూరం చేసే దేవుడు. దేవస్థానంకి చేరుకున్నాను. చూడండి, కనిపించేవి బగుళ్ళ దేవస్థానం. ఇక్కడ బైక్స్ పార్కింగ్ చేస్తారు. మనం వెళ్తున్నది బగుళ్ళ కోనేరు ఘట్టం దగ్గరకు. ఇక్కడికి వచ్చిన భక్తులు కోనేరు దగ్గర స్నానం ఆచరిస్తారు. ఈ నీరు పవిత్రమైన కాశీ నీరుగా భక్తుల నమ్మకం. ఈ కోనేరు దగ్గరకు వచ్చే నీరు పురాతనమైన బావి నుండి పైపుల ద్వారా ఈ కోనేరు దగ్గరికి వస్తుంది. ఇవి తాగిన తీయగా ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నది పురాతన బావి. ఇందులో ఎంతమంది భక్తులు స్నానమాచరించిన బావిలో నీరు అలాగే ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడ కనిపిస్తున్న అమ్మవారు కాళికామాత. పసుపు కుంకుమ వేసేది అల్లుబండ. మనం ఏ మొక్కులు మొక్కినా నెరవేర్చే తల్లి. ఇంకొంచెం ముందుకు వెళ్తే జోడు లింగాల గుడి. ఇదే ముందు నందీశ్వరుడు. 2 శివలింగాలు జోడుగా ఉండడం ప్రత్యేకత. తెలంగాణలో కాళేశ్వరంలో తిరిగి బగుళ్ళ దేవస్థానంలోనే ఉన్నాయి. ఇక్కడ శివరాత్రి రోజు ఘనమైన జాతర జరుగుతుంది. బయట కొబ్బరికాయలు కొట్టే స్థలం. ఇవే మనకు కనిపిస్తున్న జోడులింగాలు. హరహర మహాదేవ శంభో శంకర. లోపల ఇలా ఉంది గుడిలో. ఇక్కడ ఈ గుడి కట్టించిన అతని పేరు స్వామి. ఇక్కడ బహుగుళ్ళు ఉండడం వల్ల బగుళ్ళ స్వామి అని అతనికి పేరు వచ్చింది. జోడులింగాలు. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే స్థలం. ప్రక్కనే శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి. సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వామి కొలువై ఉన్నాడు. అమ్మవారు దేవుని ఎడమ తొడపై కూర్చొని ఉంటారు. ఎంతటి కష్టాన్నైనా తీర్చే దేవుడండి బగుళ్ళ స్వామి. ఇక్కడ మనం ఏది కోరుకున్నా జరుగుతుందంట. ఇతనే బగుళ్ళ స్వామి. వీరి పేరు మీదుగానే ఈ దేవస్థానంకి బగుళ్ళ దేవస్థానం అనే పేరు వచ్చింది. ఈమె వారి కోడలు గారు. ఈమెను కొన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాను. 1946లో బగుళ్ళ స్వామి పడిపోయి ఉన్న దేవుళ్ళని తిరిగి గుడి కట్టి పునఃప్రతిష్ఠించాడని చెప్పారు. ఈయనకు 4 కొడుకులు. ప్రతి సంవత్సరం ఒకరు ఈ గుడి బాధ్యతలు చేపడతారు. ప్రస్తుతం ఇక్కడి అర్చకుడు బగుళ్ళ స్వామి కొడుకు అయిన రాంబాబు గారు. కనిపించేదే మారేడు చెట్టు. శివాలయంకి వెళ్తున్నాను. ఒకప్పుడు ఇక్కడ మొత్తం చెట్లు పుట్టలు ఉండేవంట. బగుళ్ళ స్వామి గారి కృషి మరియు దాతల సహాయంతో ఈ టెంపుల్ డెవలప్ అయ్యిందని చెప్తున్నారు. చుట్టూ వాతావరణం ఇలా కనిపిస్తుంది. మరో అద్భుతం, కోరికలు కోరుకునే రాళ్ళు. ఈ ప్లేస్లో మనం ఏదైనా కోరిక కోరుకొని రాళ్ళు ఒకదానిపై ఒకటి పెడితే కోరికలు నెరవేరుతాయని ఇక్కడి భక్తుల నమ్మకం. ఇప్పుడు దీనికి దగ్గరలో ఉన్న మరొక గుడి వినాయకుడు. ఒకప్పుడు మొత్తం పుట్ట ఉండేదంట, పాములు వచ్చేవట. కొన్ని సంవత్సరాలు భక్తులు ఇక్కడికి రావాలంటే భయపడేవారంట. ప్రస్తుతం విగ్రహం ప్రతిష్ఠించి గుడి కట్టడం జరిగింది. నేను చూశాను. లోపల పుట్ట మట్టి ఉంది. ప్రక్కనే హనుమాన్ దేవాలయం, సీతారాములు. చాలా సంతోషంగా అనిపిస్తుందండి ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే. దీనికి కొంచెం దగ్గరలో నాగదేవత పుట్ట కూడా ఉంది. దారి ఇది. దాతలు విగ్రహం పెట్టడం జరిగింది. నాగదేవత దగ్గర ఇలా ఉంటుంది. మొత్తం చుట్టూ జంగల్ ప్రాంతం. నాగదేవత గవర్నమెంట్ కూడా పట్టించుకొని సహాయ సహకారాలు అందించి మరింత డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చే భక్తులకి మరిన్ని సౌకర్యాలు అందించాలని నా యొక్క మనవి. బయటకు వెళ్ళే దారి
బయట ఓపెన్ ప్లేస్ ఇది. ఇక్కడ ఒక చిన్న షాప్ ఉందండి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.